యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పేషెంట్ స్పృహలోకి వచ్చారు. హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. స్పృహలోకి వచ్చిందంటే ఆయనకి ఇంకేం కాదన్నట్టే కదా డాక్టర్? అప్పుడే ఏం చెప్పలేమమ్మా. ఇప్పటి వరకు ఆయన బాడీ ట్రీట్మెంట్కి సహకరించక ఏమీ చెప్పలేకపోయాం. ఇప్పుడు సహకరిస్తుంది కాబట్టి మా ట్రీట్మెంట్ మేము చేస్తాం. ఆయన కోలుకోవాలని మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. ధైర్యంగా ఉండండి. ప్లీజ్ మీరంతా బయటకు వెళ్ళండి. ఏం కావద్దు, ఆయనకి ఏం కావద్దు తండ్రి. డాక్టర్, సామ్రాట్కి ఎలా ఉంది? నథింగ్ టు వర్రీ. ఆయనకి ఇంకా ఏ ప్రమాదం లేదు. కొన్ని గంటల్లోనే ఆయన స్పృహలోకి వస్తారు. మీరందరూ వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పలే, ఆ దేవుడున్నాడు. ఆ దేవుడు ఉండేప్పటికే నా దేవుణ్ణి కాపాడిండు. ఆయనకి ఇంకేం కాదు, నాకు తెలుసు. అత్తమ్మా, నేను చెప్పిన కదా, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడాన్ని. నేను ఇప్పుడే పోయి దేవునికి మొక్కేసి వస్తా. స్వామి, నా భర్తని కాపాడు, మంచిగా అవుతుండు. నాకంతే చాలు. ఆయన గట్టి జల్దిని కోలుకొని మళ్ళీ మంచిగా తిరిగేటట్టు. ప్రమాదం పొంచి ఉన్నది. చావు చల్లగా పలకరించాలని చూస్తున్నది. అమ్మా, బాబా, మొత్తం నువ్వు చెప్పినట్టే జరిగింది. నా మొగన్కి ప్రమాదం జరిగినుండే. నువ్వు చెప్పినాకైనా జర జాగ్రత్తగా ఉండేదుండే. అనుకోలే ఎట్లయితుందని గాని, ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని గాని అస్సలు అనుకోలే. ఆయన తలరాత ఎట్లా రాసిండో ఎంతనమ్మా ఆ దేవుడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు తల్లి. శత్రువులు దేవులాడుకుంటూ వచ్చి మరీ చేసిన టక్కరది తల్లి. తలరాత మంచిగా లేక జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు తల్లి, ఆయన రాత మంచిగుందని శత్రువులు గురి చూసి అట్లా చేసిర్రు తల్లి. గివి నా మాటలు కాదు తల్లి, అమ్మవారి మాటలు. మంచిగుండు, నీ భర్తను మంచిగా చూసుకో. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదా? ఎవరు కావాలని చేసిండ్రా? ఎవరు చేసిండ్రు? ఎన్ని దినాలు
అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్ అనుకున్నా. దీన్ని ఉత్త గొదిలేయద్దు. వెంటనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దీని వెనక ఎవరున్నారు ఏందనేది తెలుసుకోవాలి. ఎవరున్నా ఎందుకు చేసినా వాళ్ళని మాత్రం ఊరికే ఇడ్చిపెట్టను. ఇంతకింత వాళ్ళ పని చేస్తా. యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి నీకేమవుతుందోనని నా ప్రాణాలు పోయినంత పని అయ్యిందిరా. నా పరిస్థితి ఏమీ చెప్పలేని పరిస్థితి అని చెప్తుంటే నా గుండెలు పిండేసినట్టు అయ్యిందిరా. భవాని, ఇప్పుడు ఏమైందని? డాక్టర్ గారు ప్రమాదం లేదని చెప్పారు కదా. అబ్బాయి కూడా స్పృహలోకి వచ్చాడు. ఏడవకి ఇంకా. ఎందుకమ్మా ఏడుస్తావు? నేను బాగానే ఉన్నాను. అల్లుడు గారు, మీరు క్షేమంగా బయటపడ్డారు. మాకంతే చాలు. సమ్రాట్, వెళ్ళండి అంటే వెళ్ళి చూడాలని ఇలా అందరూ ఒకేసారి వచ్చి పేషెంట్ని ఇబ్బంది పెట్టమని కాదమ్మా. ఇంకా బయటికి వెళ్ళండి, పేషెంట్కి రెస్ట్ ఇవ్వండి అమ్మా. వెళ్ళండి. శ్రీవల్లి, బాధపడుతున్నావా? నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళే చెప్తున్నాయి. వాడికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసినప్పటి నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు. వాడి కోసం నువ్వెంతో చేసావు, కానీ వాడు కనీసం నువ్వు నీ చేత్తో బొట్టు పెడుతుంటే కూడా పెట్టించుకోలేదు. కానీ నువ్వు ఇలాగే ఉన్నావు. ఏ ఓకో అత్తమ్మా, ఇదేమైనా నాకు కొత్తనా చెప్పు. ఆయనకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పిండ్రు. ఆయన స్పృహలోకి వచ్చి మంచిగున్నారు. నాకు
అయినా గాని నిన్ను వాడు అర్థం చేసుకుంటాడని నువ్వు నమ్ముతున్నావు. అది కూడా తొందరలోనే జరుగుతుంది. బాధపడకు, ధైర్యంగా ఉండు. శ్రీవల్ల, చెప్పండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేశాం. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలు కూడా చెక్ చేశాం, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు తెలివిగా ఫేక్ నెంబర్ ప్లేట్ యూజ్ చేశారు. అలాగే ఫేసులు కూడా కనిపించకుండా మాస్కులతో కవర్ చేసుకున్నారు. మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైనా స్టేషన్కి రండి. కేసుకు సంబంధించి మీతో కొంచెం మాట్లాడాలి. అట్లనే సార్. ఓకే. ఏంటమ్మా శ్రీవల్లి, ఏం జరిగింది? ఆయనకి జరిగిన ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదత్తమ్మా. ఎవరో ఆయన్ని సంపాలన చేసిన యాక్సిడెంట్ ఇది. ఇప్పటిదాకా అది అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక నిజంగానే యాక్సిడెంటా అని చిన్న అనుమానం ఉండే. అది ఇప్పుడు క్లియర్ అయింది. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఆయన్ని చంపనీకి ఎవరో కావాలని చేసిన యాక్సిడెంట్. ఏమంటున్నావే? నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? చంపుకునేంత శత్రువులు సామ్రాట్కి ఎవరున్నారు? తెలుసుకుంటా. అది ఎవ్వరన్నా గాని ఏడున్నా గాని నేను ఇడిచిపెట్టా, చూసుకుంటా. అయ్యో, సామ్రాట్ గారికి యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? మరేం పర్వాలేదు, ఇంతకు ముందే స్పృహలోకి వచ్చాడు. ఈ యాక్సిడెంట్ గురించి పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. బాగా ఆలోచిస్తే అనిపిస్తోంది ఇదంతా ఆవిడ పనేమో అని. ఎవరు పని చెప్పండి. ఎవరావిడ? మా సార్ గారికి మంత్రి పదవి వస్తే జ్వాలా గారు అక్కడికి వచ్చారు. ఖచ్చితంగా జ్వాలా గారే చేయించారని చెప్పలేం కానీ నాకెందుకు ఆవిడ మీద డౌట్గా ఉంది. జ్వాలా, వస్తున్నా. నీ దానికే వస్తున్నా. శ్రీవల్లి. చెప్పండి మేడం, ఏదో చెప్పాలన్నారు. ఏం లేదు మేనేజర్, ఇన్ని రోజులు మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచించడం కంటే ఆ సామ్రాట్ బిజినెస్ ఎలా పడగొట్టాలా అని మాత్రమే ఆలోచించాం. సామ్రాట్ పడిపోయిన తర్వాత ఇక అతని బిజినెస్ లో ఎలా పడగొట్టాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను తిరిగి మళ్ళీ లేచే అవకాశం లేదు. కాబట్టి ఈలోపు ఏ స్కీమ్లు పెడతారో, ఏం కొంటే ఏది ఫ్రీ అంటారో నాకు తెలీదు. లాటరీలు పెడతారో, లేనిది ఉన్నట్టు పబ్లిసిటీ చేస్తారు. మీ ఇష్టం. ఏం చేసైనా సరే మన బిజినెస్ ని డెవలప్ చేయండి. మళ్ళీ సామ్రాట్ పేరు మార్కెట్లో వినిపించకూడదు. ఎక్కడ చూసినా జ్వాలా 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 ఈ పేరు మాత్రమే వినిపించాలి. మార్కెట్లో నా ప్రొడక్ట్స్ మాత్రమే కనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. ఇక మీకు ఎదురే ఉంది మేడం. ఎదురుపడేవాడే ఎదురుపడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకెవరు మనకెదురొచ్చేది?
శ్రీవల్లి నువ్వా? ఏంటిలా వచ్చావు? లేవలేని స్థితిలో ఉన్న నీ మొగుడికి సేవలు చేసుకుంటూ ఉంటావనుకున్నానే. అతన్నలా వదిలేసి ఇలా రావచ్చు చెప్పు? నువ్వు పక్కనే లేకపోతే ఇబ్బంది పడతాడు కదా పాపం. హే, నా ఇంటికొచ్చి నన్నే కొడతావా? నా మీదే చేయి చేసుకునేంత ధైర్యం వచ్చిందా నీకు? చేయి చేసుకునుంటేంది నరుకుతా, నిన్ను నిలుపునా నరుకుతా. నా మొగుడిని సంపనీకి ట్రై చేసినవా? నా మొగుడికి యాక్సిడెంట్ జరిగేలా చేసింది నువ్వేనా? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మొగుడికి నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి? నీ మొగుడిని నేను చంపాలనుకోవడం ఏంటి? ఆ రోజుగా మినిస్టర్ గారింటికి పోయినప్పుడు గడ మీ ఇద్దరికి లొల్లైంది. గప్పుడు నువ్వేమన్నావో విన్నోళ్ళు చెప్పిండ్రు. నిజంగా నేను చేతుల్లో ఓడిపోయే పరిస్థితి వస్తే నీ ప్రాణాలు తీసేనే గెలుస్తాను. నీకు అడ్డంగా ఉన్నారని, నీకు అవమానం జరిగిందని నా మొగుణ్ణి సావు బతుకుల మధ్య కూర్చోబెడతావా? పిచ్చి పట్టిందా నీకు? నీ మొగుణ్ణి చంపాల్సిన అవసరం నాకేంటి? ఎవరు చెప్పింది విని నా ఇంటికొచ్చి నా మీద చేసుకుంటావా? ఏ బోకా వాళ్ళకు నీకైతే నా మొగుణ్ణేదో చెయ్యాలన్న ఆశన్నదని తెలుసు, ఏదో చేస్తానని అన్నవాణ్ణి తెలుసు. కానీ నువ్వే చేసినవా లేదా అన్నది తెలియదు. గందుకే సెంప దెబ్బతోటి ఇడ్చిపెట్టినా. నిజంగా నా పెనిమిటికి గట్లవ్వనీకి నువ్వే కారణమని తెలిసిందనుకో బిడ్డా, సవాలేలే, బొక్కలిరగొట్టి బొందల గడ్డల వండుకోబెడతా. నా మొగుని కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. నాకు నేను కూడా నా మొగుని కోసం సంపుతా, సస్తా కూడా. యాక్సిడెంట్ ఎవరు చేసిండ్రు? ఎట్లా జరిగిందనేది విచారణ చేస్తుండ్రు. గందులో గాని నీ పేరు బయటికొచ్చి నువ్వే చేసినవని తెలిసిందో పొద్దు మాత్రం నిన్ను ప్రాణాలతో ఈడ్చిపెట్టా. నీ సావు నా చేతుల్లో తప్పది. యాది పెట్టుకో. నువ్వెంత, నీ బతుకెంత. నా ఇంటికొచ్చి నా మీదే చేసుకుని నాకే దమ్కి ఇస్తున్నావంటే అసలు ఎవరు దీని లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎవరు అక్కడ? మేడం, ఏం చేస్తున్నావు బయట? ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వస్తుంటే రానివ్వడమేనా? తోసేయండి దీన్ని బయటికి. హే, చెయ్యి తాకిండ్రంటే చెప్పు తెగుద్ది బిడ్డ. ఏంద్రా, ఎవరనుకున్నారు? మీ మేడం చెప్తే బయటికి తోస్తారా? మీ మేడంని మిమ్మల్ని ఇంట్లోనే పాతు పెడతా బిడ్డ. ఎవరనుకున్నారా నన్ను? సామ్రాట్ పెళ్ళాన్ని. హే జ్వాల, నువ్వు భయపెడితే భయపడినీకి నీ మేనేజర్ అనుకుంటివా? లేదంటే నీ ఇంట్లో పనిదాన్ని అనుకున్నావా? యాది పెట్టుకో. నా మొగుడు గట్లగా నీకి కారణం నువ్వే అని తెలిసిన పొద్దు నువ్వు ఏడున్నా వెంటబడి మరీ సంపుతా. నిన్ను కసి తీర సంపినాక కావాలంటే నిమ్మలంగా పోయి జైల్లో అయినా కూసుంటా గాని నిన్నైతే ఇడ్వా. శ్రీవల్లి నన్ను కొడుతుందా? నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా? తప్పు చేశాను. ఆ సామ్రాట్తో పాటు దీన్ని కూడా యాక్సిడెంట్ చేయించుంటే సరిపోయేది. చేస్తావు శ్రీవల్లి. నా ఒంటి మీద చెయ్యేసినందుకు నిన్ను మాత్రం వదిలిపెట్టాను.
అత్తయ్య గారు డాక్టర్ గారు ఏమన్నారు? ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. పెద్ద గండం గడిచింది. ఏదో మన అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డాడు.